కార్తీక మాసం అండి. ఇవాళ 3వ రోజు. ఇవాళ 5, 6 అధ్యాయాలు చదువుకుందాము కార్తీక పురాణంలోను. జనక మహారాజు ఏం చెప్తాడంటే, మహారాజా చేసిన పాపాలందరి అన్నీ నశించడానికి కార్తీక మాసానికి మాత్రమే ఉంది. హరిహరులు ఎవరి సన్నిధిలోనైనా పురాణ ప్రవచనం చేసేవారికి వారి కర్మల నుండి విముక్తులు అవుతారు. తులసి దళాలతో కానీ, ఎరుపు తెలుపు గన్నేరు పూలతో కానీ విష్ణువుని పూజించాలి. ఈ మాసంలో చేసే జప తప హోమ పూజ భోజన తర్పణాల వలన విశేష పుణ్యం లభిస్తుంది. ఉసిరి చెట్టు ఉన్న తోటలో మాత్రమే వాళ్ళు భోజనం చేయాలి. ఉసిరిని తులసితో కలిపి పూజించాలి, కానీ కొమ్మ పెట్టకూడదు, మొక్క మాత్రమే పెట్టాలి. ఒక బ్రాహ్మణుని కథ చెప్తాను విను. కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి దేవదత్తుడు అనే కుమారుడు ఉన్నాడు, కానీ అతనికి అన్ని దురలవాట్లే ఉన్నాయి. తండ్రి ఎంత చెప్పినా వినేవాడు కాదనమాట. చివరికి తండ్రి కోపం వచ్చి నువ్వు త్వరలో ఎలకగా మారిపోమని శపిస్తాడనమాట. అప్పుడు అతను క్షమించమని త్తండ్రిని అడిగితే అతను అంటాడు, నువ్వు కార్తీక వ్రత మహాత్మ్యం మొత్తం విన్నప్పుడు తప్పకుండా నీకు శాపం పోతుంది అని చెప్తాడు. అప్పుడు అతను ఏంటంటే ఒక అడవిలో చెట్టు తోటలో ఉంటాడనమాట. అప్పుడు అటుకేసి విశ్వామిత్ర మహర్షి వెళ్తూ అక్కడ ఆగి శిష్యులతో కలిసి కార్తీక మాస వ్రతం చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఒక కిరాతకుడు వచ్చి, నాయన నేను ఈ దొంగతనాలు అన్నీ చేసి విసిగిపోయాను, నాకు ఏదైనా మంచిగా బాగుపడేది చెప్పమంటే అప్పుడు అతను అంటాడనమాట, కార్తీక వ్రత మహాత్మ్యం మొత్తం చెప్పి ఇలా చేస్తే కనుక నువ్వు చక్కగా బాగుంటావు అని చెప్తే ఆ త్వరలో ఉన్న ఎలక కూడా విని మామూలుగా మారిపోయి ఆ మహర్షికి దండం పెట్టి వెళ్ళిపోతుంది అనమాట. కిరాతకుడు కూడా నమస్కారం చేసి వెళ్ళిపోతాడనమాట. ఇది ఒక కథ అనమాట. మళ్ళీ వెంటనే ఇంకొక కథ కూడా చెప్తాడు ఆయన. ఏంటంటే ఈ కథలో ఏంటంటే దీపదాన మహత్యం గురించి చెప్తారనమాట. గోధుమ పిండితో కానీ బియ్య పిండితో కానీ జ్యోతిలాగా చేసుకుని అందులో దీపం పెట్టి బ్రాహ్మణుడికి ఎవరికైనా దానం ఇవ్వాలన్నమాట.